హాయ్ గైస్! నేనైతే వన్ మోర్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, మ్యాటర్ ఏంటంటే, రేపైతే మా వినాయకుడి నిమజ్జనం అయితుంది. అందుకని ముందు రోజే నేను మా ఊరు వెళ్తున్నాను. సో, నేను పిఠాపురం రైల్వే స్టేషన్‌లో అయితే ట్రైన్ దిగాను. అక్కడి నుంచి దిగి ఆటో కోసం బయటికి నడుచుకొని వెళ్ళాను. అక్కడి నుంచి ఆటో ఎక్కాను. అక్కడి నుంచి ఆటో ఎక్కినా సరే, మరి అక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. వెంటనే మా ఫ్రెండ్‌కి కాల్ చేస్తే వచ్చైతే పికప్ చేసుకొని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే రెడీ అయ్యి నేను గుడి దగ్గరికైతే వెళ్ళాను. అలా గుడి దగ్గర కాసేపు కూర్చున్న తర్వాత ఎక్కడ అన్నదాన సంతర్పణ పెడుతున్నారని తెలిసింది. వెంటనే మా ఫ్రెండ్స్, నేను బండ్ల మీద అయితే వెళ్ళిపోయాం. తెలుసు కదా మరి మినిమమ్ ఉంటది అలా ఫ్రెండ్స్ అంటే. అలా 10 మంది వెళ్లి అన్నదాన సంతర్పణ అయితే తినేసి రిటర్న్ అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్‌ని హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు. మామూలుగా ఉండదు మరి. అలా గుడి దగ్గర అయితే కాసేపు కూర్చున్నాం. గుడి దగ్గర కూర్చున్న తర్వాత ఈవినింగ్ రేపటికి కావాల్సిన సామానం కోసం పిడవరం అయితే వెళ్తున్నాము. రేపటికి కావాల్సిన పూలదండలు, వస్తువులన్నీ కొనేసుకున్నాము. కొనేసుకొని మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ రోజు నైట్ అయితే గుడిలోనే పడుకొని పోయాము. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఊరేగింపుకి కావాల్సిన పేపర్లన్నీ కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత నైట్‌నైతే జాగ్రత్తగా వ్యాన్ అయితే ఎక్కించేసాము. జాగ్రత్తగా వ్యాన్ ఎక్కించిన తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ చేసాము. నాకైతే డ్రైవింగ్ ఇచ్చారు. నేనైతే ఎంజాయ్ చేయడానికి లేకుండా అయిపోయింది. అలా మా వాళ్ళు 10:30 అవుతున్నా సరే ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఆపుతారా ఆపరన్నా సరే మా వాళ్ళు ఎక్కడ తగ్గేదిలే అంటే ఇంకా నాన్ స్టాప్‌గా వేశారు. అలా 10:30 వరకు డాన్స్ వేసిన తర్వాత 11 గంటలకైతే వినాయకుడిని కాలువలోకి అయితే తోసేసాము జాగ్రత్తగా. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.